ఎప్పుడో అనేక సంవత్సరాల క్రితం ఇటువంటి స్కూల్ ఒకటి ప్రారంభించాలని నేను ఏదైతే నేర్చుకోలేక అవస్థపడ్డానో అటువంటిది మిగతా వాళ్ళకు లేకుండా రాబోయే ఆర్టిస్టులకి డైరెక్టర్స్కి వీళ్ళకి లేకుండా మనం ఇటువంటి స్కూల్ ఒకటి తయారు చేసి అందరినీ ఫండమెంటల్ నాలెడ్జ్ ఇవ్వాలని నేను కోరుకుంటూ వచ్చాను. అప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నాను. నన్ను ఈ అభిమాన దేవుళ్ళు రిటైర్ కానివ్వలేదు. నా జీవితంలో ఫెయిల్ అయింది అక్కడ ఒక్క చోటే. అనేక సార్లు రిటైర్ అయిపోదామని అనుకున్నాను. ఈ నా 89వ సంవత్సరం వరకు ప్రజలు రిటైర్ కానివ్వలేదు. ఆ కారణంగా మా పిల్లలు ఈ స్కూల్ ప్రారంభించారు. ఈ స్కూలు నాకు సంబంధించినంత వరకు నా ఒక బిడ్డల్లో ఒక బిడ్డతో సమానం. ఇక్కడ అనేక మంది లాంగ్ కోర్స్ ద్వారా కానీ షార్ట్ కోర్సెస్ ద్వారా కానీ యాక్టర్సు, యాక్ట్రెసెస్, డైరెక్టర్సు, స్క్రిప్ట్ రైటర్స్, స్క్రీన్ ప్లే రైటర్స్, ఇటువంటి వాటిల్లో అనుభవం కెమెరామెన్, ఇటువంటి వాటిల్లో అనుభవం సంపాదించడానికి కొంత ఫండమెంటల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఇక్కడ తయారవుతున్నారంటే నాకంటే సంతోషించేవాళ్ళు ఎవరూ లేరు. ఇది నా ఒకప్పటి డ్రీము, అది రియాలిటీకి వచ్చిందని నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంచేతే అనేక సార్లు ఈ క్రాష్ కోర్సెస్ పిల్లలందరూ అనేక శాఖల్లో తీర్చిదిద్దబడిన వాళ్ళందరూ తీసుకుంటుంటే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడానికి నేను వస్తూ ఉంటాను. వాళ్ళు ఎటువంటి ఆనందం పొందుతున్నారైతే నేనైతే ఊహించలేను. కానీ నేనైతే ఎప్పుడు ఏ పని చేయాలనుకున్నానో ఆ పని ఇప్పటికైనా చేస్తున్నందుకు నా ద్వారా, మా ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక మంది టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ అందరూ కూడా కాబోయే మేధావులందరూ బయటకు వెళుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందం నన్ను ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికేట్టు చేస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది. థ్యాంక్ యూ.